2022 నుంచి 2023 వరకు మొత్తం 9 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయం. ఈ వీడియో ఆఖర్లో నా ప్రూవన్ ప్రెడిక్షన్స్ ఉన్నాయి. మీరు కనుక నా వాట్సాప్ గ్రూప్లోకి యాడ్ అవ్వాలనుకుంటే కనుక ఇక్కడ మోర్ అని ఉంటుంది, ఆ మోర్ మీద క్లిక్ చేయండి. ఇలా డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. డిస్క్రిప్షన్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది, అట్లాగే ఇక్కడ మోర్ అని ఉంటుంది ఇంకా. సో ఇవన్నీ లింక్స్ అనమాట. ఈ లింక్స్ అన్ని కరెక్టే. పలానా టైంలో ప్రూవన్ అయింది అనుకుంటేనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా నా వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది, జాయిన్ గ్రూప్ అని ఉంటుంది. హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయం అనేది 3 ఛానల్స్ ఉన్నాయి, తెలుగు, ఇంగ్లీష్, హిందీ. ధనస్సు రాశికి అధిపతి గురువు. ధనస్సు రాశిలో మూలా 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం ఉంటది. ఈ నక్షత్రం వాళ్ళందరికీను నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో లగ్నాధిపతి అయిన గురువు 6వ స్థానంలో ఉండటం మూలంగా కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. రుణాల విషయంలోనూ శత్రు విషయాల్లోనూ మీకు ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. సూర్యుడి గోర మీకు 13వ తారీఖు నుంచి మీ 6వ స్థానానికి వస్తారు కాబట్టి మీకు శత్రువుల విషయాల్లో ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. ముఖ్యంగా ఆడవాళ్ళతో ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. శత్రుత్వం అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ మాసంలో జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. మే 20వ తారీఖు నుంచి శత్రువులతో కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. 7వ స్థానం అధిపతి అయిన బుధుడు మీకు నీచబడి ఉన్నారు మీనరాశిలో మే 10వ తారీఖు వరకు. దాని తర్వాత మేషరాశికి వస్తారు కాబట్టి మీకు ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. మ్యారేజ్ పరంగా మాత్రం మే 10వ తారీఖు నుంచి. ఇంకా ఇబ్బందికరంగా ఉంది అనుకుంటే కనుక మీరు విష్ణు సహస్రం పారాయణం చేయండి, మీకు చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. కెరియర్ పరంగా మాత్రం ఈ మాసం అనేది చాలా అనుకూలంగా ఉండబోతోంది. మే 10వ తారీఖు నుంచి ఎవరైనా సరే జాబ్ చేంజ్ అవ్వాలనుకుంటే కనుక ఈ మాసం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది. లాభస్థానం అధిపతి అయిన శుక్రుడు 6వ స్థానంలో ఉండటం మూలంగా కొంచెం మనీ పరంగా మాత్రం కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది ఈ మాసం అనేది. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయం సంప్రదించండి. 2023 ప్రపంచ కప్ ఆస్ట్రేలియా గెలుస్తుందని 18వ తారీఖున నవంబర్ నెలలో చెప్పడం జరిగింది. 19వ తారీఖున అది ప్రూవన్ అయ్యింది. ఇంకా ఇలాంటి ప్రిడిక్షన్ తెలుసుకోవాలనుకుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.